మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఈ శ్రేష్టమైనటువంటి ఉదయకాలంలోనికి చేరి వచ్చినటువంటి మనము దీవించబడిన వారిని దేవుని మహాకనికరమును బట్టి దయను బట్టి మరో నూతనమైనటువంటి దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఆయన పరిశుద్ధ సన్నిధిలో నిలవబెట్టినటువంటి దేవదేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలంలో దైవవాక్య ధ్యానము నిమిత్తం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఓ మంచి మాటను మనం ధ్యానం చేద్దామండి. సామెతల గ్రంథము దయచేసి 10వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వాక్యము, Proverbs 10th chapter and 24th word. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. పిల్లరా, భక్తిహీనుడు దేనికైతే భయపడతాడో అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మన జీవితాలలో ఒకసారి మనలను మనం ప్రశ్నించుకుందాం. మనం ఆశించినది మనకు దొరుకుతుందా, దూరం అయిపోతుందా? మనం దేవుని సన్నిధిలో కనిపెట్టి మరి మనం కోరుకున్నది మన ఎద్దుకు వస్తుందా, లేకుంటే చెదరగొట్టబడుతుందా? ఎందుకు చెదరగొట్టబడుతుంది? ఎందుకు దొరకట్లేదు? వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. చాలామంది చాలా రకాలుగా ఆశపడుతుంటారు. నేను ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి, నాకు ఒక మంచి ఉద్యోగం కావాలని, నాకు ఒక మంచి ఇల్లు కావాలని, మరి యవన బిడ్డలైతే నాకు ఒక మంచి భార్య కావాలని, తనకు ఒక మంచి భర్త కావాలని, తనకు మంచి ఉన్నతమైన స్థితిలో హోదాలో ఉండాలని చాలామంది ఆశపడుతున్నారు. కానీ ఆశపడేది దొరుకుతుందా, దూరం అయిపోతుందా? దూరం అవుతుంది అంటే వాక్యం చాలా చక్కగా సెలవిస్తుంది ఎందుకు దూరం అవుతుందో. నీతిమంతులు వారు కోరుకున్నది వారికి దొరుకుతుంది, ఆశించినది వారికి దొరుకుతుంది. చాలా రకాల ఆశలు ఉన్నాయి. ఎన్ని రకాల ఆశలు ఉన్నాయో, ఈ ఆశలన్నీ మన జీవితంలో సొంతం చేసుకోవాలి అంటే ప్రభు సన్నిధిలో వాక్యం సెలవిస్తుంది, మనం నీతిమంతులమై ఉండాలి అని. ఏమిటి నీతిమంతులు? ఎట్లాగవుతాం మనం నీతిమంతులం? నీతిమంతులం అయితే మనం ఆశించినది దొరుకుతుందంటే ఖచ్చితంగా దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. కారణం ఏమిటంటే, ప్రవీణటువంటి వారులరా, అబ్రహాము మన ఎదుట ఉన్నాడు. బైబిల్ చెబుతుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాస్తున్నాడు. దేవుని నమ్మే అనుభవంలో యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా నీవు నమ్మితే చాలు,
నీతిమంతుడు అయిపోతావు. నీతిమంతుడు కావాలంటే, నీతిమంతులు కావాలంటే ఏవేవో చేయనవసరంలా. భూదానం, గోదానం, భూదానం, వస్త్రదానం, అన్నదానం. ఈ లోకస్తులు చాలామంది తిప్పలు పడుతూ ఉంటారు. ఏదో ఒకటి దానం చేస్తే కానీ మనం ఏదో ఉన్నటువంటి పాపం పోయి మనం నీతిమంతులుగా మార్చబడతామని. కానీ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రభు అయిన యేసునందు విశ్వసించితే చాలంట. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. అబ్రహాము ఎవరు? ఓ సాధారణమైనటువంటి బొమ్మలు అమ్ముకొని బ్రతికేటటువంటి వాడు అని చరిత్ర చెబుతుంది. ఆ మెసొపొతేమియాలో బొమ్మలు అమ్ముకొని, దేవుడి బొమ్మలో దేవుడి పటాలో అనుకొని అమ్ముకొని కూలి నాని చేసుకొని తిరిగి ఊరు వాడ అంతా తిరిగి ఆ బొమ్మలు అమ్ముకొని తన జీవితంలో బ్రతికేటటువంటి వాడు. ఓ సాధారణమైనటువంటి జీవనాన్ని కొనసాగించినటువంటి వాడు, ఓ సాధారణమైనటువంటి వ్యక్తే. కానీ దేవుని పిలుపుకు లోబడ్డాడు, దైవ చిత్తానికి లోబడ్డాడు. దేవుడు తన జీవితంలో ఏది చేసినా మేలే చేస్తాడని గ్రహించాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో ఆ స్థలానికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు, వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం ఏంటంటే 12వ అధ్యాయం ప్రారంభంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. 13వ అధ్యాయము, ఆదికాండం 13వ అధ్యాయం 4వ వాక్యం వచ్చేసరికి అబ్రహాముతో వచ్చినటువంటి లోతు, అబ్రహాము కలిసి నివసించలేనంత విస్తారముగా వారు దీవించబడ్డారు దేవుని వలన. వారు ఆశించినది, అబ్రహాము ఆశించినది వారికి దొరికింది. కానీ మనం ఆశపడుతున్నాం, కానీ మన ఆశ అడి ఆశలు అవుతున్నాయి. మనం కోరిన రేవుకు నడిపించబడట్లా. వాక్యం సెలవిస్తుంది, మన దేవుడు ఎవరంటే కోరిన రేవుకు నడిపించువాడు. ఈరోజు నీ జీవితంలో నీవు ఆశించింది నీకు దొరకాలి అంటే మొట్టమొదటిగా నీ జీవితంలో నువ్వు చేయాల్సింది ఏమిటంటే, నీతిమంతునిగా, నీతిమంతురాలిగా నువ్వు మార్చబడితే చాలు. వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, రోమీయులకు రాసిన పత్రిక దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఓ శ్రేష్టమైనటువంటి మాటని పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు. 22వ వాక్యం నుంచి మనం చదువుతుంటే, అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు అని వాక్యం సెలవిస్తుంది. మనము ఏ వెల చెల్లించని అవసరంలా, ఏ ధనం కట్టన అవసరంలా, యేసే దేవుడని విశ్వసిస్తే చాలు. నా దేవుడు నా జీవితంలో ఏది చేసినా మేలు చేస్తాడు. నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నా కొరకు కలువారిలో ప్రాణం పెట్టాడు, నా కొరకు రక్తం గార్చాడని విశ్వసించి, ప్రభువా నా పాపములను కడుగయ్యా, విలువైన రక్తము చేత అని నీవు అడగగలిగితే, హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోగలిగితే యేసే దేవుడని, నిశ్చయముగా అటువంటి వారంట నీతిమంతులు అవుతారు అని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, ఇంకా ఎంతకాలం నీతిమంతుడుగా మార్చబడక, నీతిమంతురాలుగా మార్చబడకుండా ఇంకా లోకములో ఉండి
ఏవేవో ఆశపడుతున్నావు, కానీ ఆశలన్నీ అడి ఆశలైపోయి ఆశించినది నీకు దొరకక ఓ సాధారణమైనటువంటి స్థితిలోనే కాలాన్ని వెళ్ళబుచ్చుతో నా కర్మ నా కర్మ నా కర్మ అని కర్మ సిద్ధాంతానికి అప్పగించుకొని నీ కర్మలో నీవు అంటే నీ పాపములో నీవు ఉన్నావేమో. నీ పాపమును విడిపించుటకు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆకాశ మహాకాశములను విడిచి ఈ లోకానికి మానవుడిగా, రిక్తుడిగా, దీనుడిగా దిగి వచ్చి ఆయన మన పాపములను పరిహరించుటకు కలువారిలో 3 మేకుల మధ్యలో వేలాడి సిలువలో తన ప్రాణాన్ని మన నిమిత్తము ప్రియులారా అప్పగించుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఆ యేసు నీ జీవితంలో లేకపోతే, ఆ యేసు క్రీస్తు వారు నీ జీవితంలో లేకపోతే, నేనంటాను నీవు ఏది ఆశపడినా కానీ ఒకరోజు నీవు నీ ఆశలన్నీ అడి ఆశలు కావాల్సిందే. నిజమే. భక్తిహీనులు ఆ రాయబడిన మంచి మాట, భక్తిహీనులు ఆశించింది వాళ్ళకు దొరకదు, దేనికైతే భయపడ్డాడో అదే వాళ్ళ మీద కూస్తుందని అక్కడే రాస్తున్నాడు. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అని దైవ లేఖనాలు రాయబడ్డాయి. నిజమే. దేవుని వాక్యానుసారముగా మన ఆత్మీయ జీవితాలు కొనసాగించి ప్రభు చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోగలిగితే ఖచ్చితంగా నా దేవుడు నీ హృదయ వాంఛలన్నీ తీర్చునుగాక. వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే మహిమ కలిగిన దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుంచి నడిపిస్తూ ఉన్నాడు. కరెక్ట్గా ఎక్కడికి వచ్చిందంటే యెరికో కోటగోడల దాకా వచ్చింది వారి ప్రయాణం. ఈ పరిస్థితిలో యెరికోలోనికి ప్రవేశించకమునిపే దేవుడు అంటున్నాడు, ఈ యెరికోని మీరేమి చేయకుండానే, మీరు ఏ మాత్రము చెయ్యి వేయకుండానే మీరు స్తుతించుతుండగా ఆ యెరికో కోటగోడలను నేనే కూల్చివేస్తాను అని ప్రభువే చెప్పి ఉన్నారు. కానీ ఒక షరతు చెప్పాడు ప్రభు. ఏమిటి ఆ షరత్ అంటే, మీరు శ్రమ పడకుండా మీరు ఆశించినట్లుగా ఈ పట్టణాన్ని నేను మీ చేతులకు అప్పగిస్తా, కానీ ఈ యెరికో పట్టణంలో ఉన్న దేనినే కానీ మీరు చూచి ఆశపడొద్దు అన్నాడు. ఏది మీ చేతితో ముట్టుకోకూడదు. అది బంగారమే కానీ, వెండే కానీ, పశువులే కానీ, లేకుంటే గుర్రాలే కానీ, గాడిదలే కానీ, వెళ్ళగలిగినటువంటి వస్త్రాలే కానీ, ఏ ఒక్కటి మీరు పట్టుకోకూడదు. వాటిని అగ్నితో కాల్చివేయాలని చెబితే ఇశ్రాయేలీయులు అందరూ విన్నారు. కానీ దేవుడు చెప్పినట్లుగానే ఆ యెరికో కోటగోడలు ప్రభు ఆజ్ఞ ప్రకారము అటంతటవే కూలిపోయాయి అని వాక్యంలో చూస్తున్నాం. కూలిపోయిన వెంటనే వారిలో ఒకడైనటువంటి ఆకాను అనేటటువంటి వాడు ఏం చేశాడో తెలుసా? ఆ పట్టణంలోనికి వెళ్ళగానే వాడు కనిపించింది ఏమిటంటే, బంగారం కనిపించింది, వెండి కనిపించింది, అట్లాగనే వెళ్ళగలిగినటువంటి షీనారు వస్త్రాలు కనపడ్డాయి. ఈ షీనారు వస్త్రాలు చూచి, ఈ వెండిని చూచి, ఈ బంగారాన్ని చూచి వాడు వెంటనే వాటిని చూచి ఆశించి అంటున్నాడు వాక్యంలో. వాడు చూచి ఆశించి దాన్ని, ఆ మూడింటిని, బంగారాన్ని, వెండిని, షీనారు వస్త్రాలను తీసుకొని వెళ్ళి తన గుడారములో గొయ్యి దొవ్వి గొయ్యిలో పాతిపెట్టి ఏమి ఎరగనట్లుగా దేవుని సమాజంలోనికి అనగా సంఘంలోనికి
నీతివంతుడిగానే, యథార్థవంతుడిగానే, పరిశుద్ధుడిగానే, యోగ్యుడిగానే, దేవుని వాక్యానికి లోబడినట్లుగానే, దైవ చిత్తానికి అప్పగించుకున్నట్లుగానే వచ్చి అందరిలాగానే దీన ముఖం పెట్టుకొని, అమాయకం ముఖం పెట్టుకొని అందరిలాగే చూస్తూ ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే మన దేవుడు ఎవరంటే ఆయన దృష్టికి మరుగైనది ఏమీ లేదు. ఆయన చూస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని చూస్తున్నాడు. ఎవరితో నడుస్తున్నావో చూస్తున్నాడు. ఎవరితో సహవాసం చేస్తున్నావో చూస్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావో చూస్తున్నాడు. ఎవరితో నీవు వ్యర్థమైన సంగతులలో నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నావో చూస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి వారిలారా, నీ పరిస్థితి అంతా ఆయన చూస్తూ ఉన్నాడు. వీడనుకుంటున్నాడు, ఆకాను నన్ను ఎవరు చూడట్లేదులే. అందుకే ఆ బంగారాన్ని, వెండిని, ఆ షీనారు వస్త్రాన్ని చూచి ఆశించి తీసుకుని వెళ్ళి తన గుడారంలో పాతి పెట్టించాడు. దేవుడు అంటున్నాడు, మళ్ళా ఇదంతా ముగించుకొని మళ్ళీ హాయి పట్టణానికి వెళితే హాయి పట్టణం మీద గొప్ప పరాభవంతో మరి కొంత మనుషులు చనిపోయి నడిపించేటటువంటి నాయకుడి దగ్గరికి వచ్చాడు. ఏమైంది, ఏం జరిగింది అని యెహోషువ అడిగితే, అయ్యా మేము అది చిన్న పట్టణమే, కానీ మేము సైనికులు వెళ్ళాం, కానీ వాళ్ళ ఎదుట మేము నిలవబడలేకపోయాము. ఓ గొప్ప భయంకరమైనటువంటి ప్రాణహాని ఇశ్రాయేలీయుల వారికి కలిగిందయ్యా అని యెహోషువతో చెబితే, యెహోషువ భారంతో దేవుని పాదాల చెంత చేరి ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, లేదు, ఎందుకు అట్లాగ జరిగింది, ఎందుకు అక్కడ ఎందుకు ఆలోచన చెడిపోయింది, ఎందుకు మీ జీవితంలో అపజయం కలిగిందో తెలుసా? ఎందుకు నీ జీవితంలో ఇశ్రాయేలీయుల వారిలో ఎందుకు అపజయం కలిగిందో తెలుసా? ఎందుకో తెలుసా? మీలో ఒకడు నేను చెప్పినటువంటి మాటకి, అనగా నా వాక్యానికి లోబడకుండా వాడు వ్యర్థమైన వాటిని, నేను తీసుకోవద్దు అన్న వాటిని, నేను ఆశించవద్దు అన్న వాటిని వాడు ఆశించి వాటిని తీసుకుని వెళ్ళి తన గుడారంలో పెట్టుకున్నాడు. అందుకే మీ జీవితంలో ఫెయిల్యూర్స్ చాలామంది జీవితాల్లో అనుకుంటున్నారు, ఎందుకు నాకు ఫెయిల్యూర్స్, ఎందుకు ఈ ఇబ్బంది కలిగింది, ఎందుకు ఈ సమస్య కలిగింది అనుకుంటున్నారు. కానీ నీవు నిజంగా దేవుని వాక్యానికి లోబడితే, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నడవవలసిన, దేవుడు నడిపించేటటువంటి మార్గంలో నడవగలిగితే, నా దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు కలగజేసి నీవు ఆశించింది నీకు నా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇవ్వాలి అంటే ఎందుకు ఫెయిల్యూర్ జరిగింది? అందరు నడిపిస్తున్నాడు. ఎవరి వంతు వచ్చిందంటే జబ్ది కుమారుడైనటువంటి ఆకాను వంతు వచ్చేసరికి దేవుడు చెబుతున్నాడు, ఇదిగో వీడే. ఎందుకయ్యా తీసుకున్నావంటే, నేను తీసుకోలేదు అన్నాడు. కానీ దేవుడు నాతో చెప్పాడు, నువ్వు తీసుకున్నావు అనగానే వణుకు పుట్టి, అయ్యా దాన్ని చూడగానే నాకు ఆశ పుట్టింది, అందుకే ఎవరికి తెలియకుండా తీసుకుని వెళ్ళి ఆశించి నా గుడారంలో పాతి పెట్టొచ్చానయ్యా. నేనంటాను, ఆకాను చేసిన దానికి ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. నేనంటాను, నీవు దేవునికి విరోధముగా చేస్తున్నటువంటి ప్రతి కార్యమును బట్టి నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జ్ఞానం లేకుండా ఎందుకు నేను దేవుణ్ణి నమ్ముకున్నా కానీ ఇట్లాగ జరిగిందని నువ్వు పలుమార్లు వాపోతున్నావు. కానీ నేను దేవునికి విరోధంగా ఈ పని చేశాను, ప్రభువా నన్ను క్షమించయ్యా అని ప్రభు సన్నిధిలో ఒప్పుకునేటటువంటి స్థితిలోనికి రావట్లా. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా,
ప్రభు పాదాల చెంతకొద్దాం. నీ ఫెయిల్యూర్స్ ఏమిటో, నువ్వు ఆశించింది నీకు దొరకట్లేదా? నువ్వు ఆశించింది నీకు దొరకట్లేదా? ప్రభు పాదాల చెంత ఒప్పుకొని, ప్రభువా నా దోషములను కడుగయ్యా, నా అపరాధములను కడుగయ్యా, నా విధేయతను కడుగయ్యా అని ప్రభు పాదాల చెంత ఓ మంచి తీర్మానం చేద్దాం. ప్రేమైనటువంటి వారలారా, నిజమే ప్రభు పాదాల చెంత మనము వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే, ఇశ్రాయేలీయుల వారు ఆశించారు, అందుకే వారి జీవితంలో ఫెయిల్యూర్స్ జరిగాయి, నష్టం జరిగింది, కీడు జరిగింది. వారు ఆశించినట్లు మీరు చెడ్డవాటిని ఆశించుకోండి అని దైవజనుడు చెబుతున్నాడు పౌలు గారు. మన జీవితంలో అటు అనుభవాల్లోనికి రాక ప్రభు పాదాల చెంత నిలుద్దామా? ప్రియులారా, కొంతమందికి ధనాపేక్ష, ధనము వస్తుందంటే ఏ స్థితిలో ఉండటానికైనా వెళ్ళిపోతున్నారు. బైబిల్ చెబుతుంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనమును ఆశించుకో, నీకు కావాలంటే నా దేవుడు ఏదైనా అనుగ్రహిస్తాడు. ఆశించి చెయ్యకూడని వాటిని చేసి దేవునికి విరోధముగా నడిపించబడుతున్నావేమో. ప్రభు చిత్తానికి లోబడు. దైవవాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వాక్యం, ప్రేమైనటువంటి వారలారా, ఏమని అంటే, దేవుని లేఖనాలు సెలవిచ్చుచున్నాయి, దేవుని ఆత్మ సంబంధమైన సంగతులను అపేక్షించాలి కానీ శరీర సంబంధమైన సంగతులు అపేక్షించుట వలన మన జీవితంలో కీడు కలుగుతుంది, నాశనం కలుగుతుంది. అట్టి నాశనము, అట్టి కీడు మన జీవితాల్లోకి రాకుండా మనం ఆశించింది మనకు దొరకాలి అంటే ఆత్మ సంబంధమైన సంగతులను అపేక్షించి, లేకుంటే ఆశించి దైవ చిత్తానికి మనలను మనం అప్పగించుకుందా. దేవుడి మాటలు మన కొరకు ఆశీర్వదించి పరిశుద్ధపరిచి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. మీ ప్రేమ కలిగినటువంటి బాహుల్లో ఈ ఉదయకాలంలో అల్పలం పాదాలు చెందుకొస్తున్నాం. గత రాత్రి అంతయు అయ్యా మీ కృప చొప్పున మమ్మల్ని కాపాడారు. ఈ ఉదయాన్నే ఇవే కోనే తండ్రి మీ కృపా వార్తను వినున్నట్లుగా మీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. మీ మాటల చేత అయ్యా మేము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. మేము ఆశించినది దొరుకున్నట్లుగా మమ్మల్ని నీతిమంతులుగా మార్చండి తండ్రి. ఇదిగో ప్రభువా, బిడ్డలను మీ హస్తాల్లో సమర్పిస్తున్నాం. ఈ దినము మీ కాపుదల దయచేయండి. బిడ్డలు వెళుతున్న మార్గాలన్నిటిని ఆశీర్వదించండి. చేస్తున్న పని బాటలన్నింటిలో మీరు తోడయండి. వ్యాపారాలను దీవించండి. వారి చేతి పనులను తండ్రి ఇదిగో ప్రభువా, వారి ఉద్యోగాల్లో మీరు తోడయండి. కృపను సమాధానం కలగచేసి దీవించండి. నానాటికి ఫలప్రదంగా మార్చి బిడ్డలు ఆశించిన ప్రభువా వారి జీవితాల్లో దొరికి ఫలప్రదంగా మార్చబడి మీ నామానికి మహిమకరంగా తీర్చిదిద్దామని యేసు నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మల యొక్క సహవాస సన్నిధి, నిత్య సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరువచ్చిన మనందరికీ సదాకాలము తోడయండి. నీతిమంతులుగా మార్చి మనం ఆశించినది ప్రభు మనకు అనుగ్రహించి ఆయన నామానికి మహిమకరముగా ప్రభు మనలను మలచునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.